హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్స్. ఇప్పుడైతే మత్తర్ కాజా చేస్తున్నా. కాజాలు చూడండి ఏమేం కావాలో. వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగానే జల్లి పెట్టుకున్నా మైదా పిండి, కొంచెం పక్కకు రుద్దుకోవడానికి పక్కకు తీసుకున్నా సోడా పిండి, నెయ్యి, చక్కెర. అయితే ముందుగానే కాంచి పెట్టుకునే కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే ఏ స్వీట్ అయినా కొంచెం టేస్ట్ ఉంటుంది, అందుకనేసి నెయ్యి వేస్తున్నాను. దాంతో అయితే నెయ్యి బాగా కలిపేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి, ఉంటలాగా రావాలి, అంటే పిసుకుతే ఇలా రావాల. కొంచెం సోడా పిండి వేస్తున్నాను. సోడా పిండి వేస్తే కొంచెం బాగా పొంగుతాయి ఏవైనా, అందుకని సోడా పిండి వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత సోడా పిండి వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాలైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే వాటర్ వేసి కలిపేసుకుంటాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ముందే ఎక్కువ వాటర్ వేసేసుకున్నాం అంటే అంతా పిండి లూజ్గా అయిపోతుంది. మనం బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేనైతే కొంచెం కొంచెం వేస్తా కలుపుతాను. చూడండి, పిండిని అయితే ఇలా కలిపేసుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలి. అంటే అంత గట్టి కాకుండా అంత లూజు కాకుండా కొంచెం బాగా దాన్ని ఇలా అయితే బాగా పిసికి ఒక 5 minutes అలా పక్కన పెట్టేసుకోవాలి. పిండి అంత నానే లోపల స్టవ్ మీద ఎత్తేసి కళాయి పెట్టేసుకుంటాను. కళాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూడండి ఎంత వేస్తున్నాను, అంటే ప్యాన్ చిన్నది కదా, అందుకని ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేస్తున్నాను. 5 minutes తర్వాత అయితే పిండి తీసుకొని బాగా ఇలా పిసుక్కోవాలి. ఎందుకంటే పొరలు పొరలు రావాలి కదా, అందుకనేది బాగా పిసుక్కుంటే కొంచెం బాగా పొరలు వస్తుంది. అందుకనేసి బాగా పిసికేస్తున్నాను. ఇది మైదా పిండి అయితే దీన్ని అయితే 2 parts గా చేసుకున్నాను. దీన్ని అయితే కొంచెం బాగా పిసుక్కునేసి అది పిండి వేసుకొని ఇలా బాగా పిండి అయితే వేసుకుంటా బాగా కొంచెం సన్నగా రుద్దుకోవాలి. పిండిని అయితే చూడండి ఎలా రుద్దుతాను. అంత లావు లేకుండా అంత మందం లేకుండా రుద్దుకోవాలి. చూడండి పిండి అయితే ఇట్లా వేసుకోవాలి, లేదంటే కచ్చుకపోతాయి. చాక్ తీసుకొని ఈ ఎడ్జులు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకునేసి పిండిని ఇట్లా రౌండ్ చేసుకుంటా రావాలి. ఇలా రౌండ్ చేసుకుంటే కొంచెం అదుముకుంటా రావాలి. ఈ రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్జ్ కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వెడల్పు కట్ చేసుకోవచ్చు. చూడండి చూడండి దాన్ని ఇలా రావాలి. ఇలా వస్తే కాజాలు అయితే సూపర్గా బాగా పొంగుతాయి, పొంగి వెడల్పు వస్తాయి. ఈ ఎడ్జులు కానీ ఇట్లా ఊడిపోతే కొంచెం అట్లా ప్రెస్ చేసుకోండి. అంతే. ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి, కొంచెం పొగలాగుతుంది. ఇంకా ఇదండి ఇవి వేసేస్తుంటాను కాజాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలి, లేదంటే కింద అతక్కపోతాయి అవి. అందుకని కొంచెం వేడెక్కిన తర్వాతే వేస్తున్నాను. కానీ వేసిన తర్వాత మంట అయితే స్లో పెట్టేయాలి, లేదంటే భిన్న మాడిపోతాయి. కలర్ అయితే సరిగా రావు, అందుకనేసి చిన్న మంట పెట్టేసుకోవాలా. అవి అంత లోపల కాగే లోపల అయితే బెల్లం పాకం, చక్కెర పాకం పెట్టేస్తున్నాను. అంటే మీ ఇష్టం, చక్కెర అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. చూడండి చక్కెర నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం చక్కెర కూడా ఎక్కువే తీసుకుంటాను. వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేదే. చూడండి వాటర్ ఎంత వేస్తున్నాను అంటే అంతా జ్యూస్ లాగా రావాలి కదా, అందుకని కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసినాను. ఇంకైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. స్టవ్ ఈ కాగే లోపల ఇవి అయిపోతాయి. ఇవి చూడండి ఎట్లా పొంగుతున్నాయో, లావు కాజాలు. చిన్నవి చేసి, ఇంకా చిన్నవి కావాలంటే మీ ఇష్టం, అది షేప్లు. అంటే చిన్నగా చేసుకోవచ్చు, కొంచెం లావు కావాలంటే లావుగా చేసుకోవచ్చు. చిన్నవి చేసుకుంటేనే బాగుంటాయి. చూడండి కాజాలు అయితే ఎలా వచ్చినాయో, కలర్ అయితే ఇలా రావాలి.
ఇంకా కలర్ కొంచెం ఎక్కువ కలర్ వస్తే అంత టేస్ట్ ఉండవు. అందుకని నేనైతే ఇలా అయితే చిన్న మంట మీదే కాంచుకోవాలి, లేదంటే భిన్న మాడిపోతాయి, లోపలంతా మెత్తగా ఉంటుంది. చూడండి ఎలా ఉబ్బినాయి అంతా కాజాలు. సూపర్గా ఉన్నాయి కదా చూడ్డానికైనా. ఎలా ఉన్నాయి? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పాకం అయితే ఎక్కువ పాకం లాగా లేకుండా కొంచెం వాటర్ లాగే ఉంటే చాలు, జ్యూస్గా. ఎందుకంటే ఈ కాజాలు దాంట్లో వేసినప్పుడు కొంచెం బాగా నానాలి కదా, అందుకనేసి. చూడండి ఉడికి అలా వస్తే చాలు, కొంచెం వాటర్ కానీ. నేనైతే వాటర్ లాగే ఉన్నది చేయమంతా కొంచెము. ఇలా ఉంటే లోపల కాజాలు లోపలికి అంతా బాగా పోతుంది, అందుకనేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసింది. చూడండి తీసుకొని వస్తున్నాను పాకము. కానీ పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, లేదంటే ఆయిల్ కొంచెము జీరా వచ్చి దీంట్లోకి ఎక్కువ పోదు. జీరాలు అయితే బాగా మునగాల. బాగా మునిగి చూడండి ఇలా. కానీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలానే పెట్టేసినామంటే బాగా జీరా అంతా దానికి పోతుంది, బాగా వస్తాయి కాజాలు అయితే. అంటే గులాబ్ జామ్ లాగా వస్తాయి, సూపర్గా వచ్చినాయి కదా. చూడండి ఎలా ఉన్నాయో. అంటే కొన్ని లావటి చేసినా కొన్ని పల్చటి చేసినాను నేను, అందుకని చూడండి ఎలా ఉన్నాయి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో నా కాజాలు అయితే. స్వీట్ కాజాలు చూడండి ఎలా వచ్చినాయో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా జ్యూస్ లాగా ఉన్నాయో. ఇంకా ఈ కొంచెం ఒక 1/2 అవర్ 10 మినిట్స్ అట్లా నాన్నే అనుకో, ఇంకా పాకంలో బల్ల ఉంటుంది. చూడండి జ్యూస్ అయితే బయటకు వస్తుంది కదా, మీకు కనిపించడం లేదా అంతేను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.